నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం చంద్రనాయక్ తండా గ్రామ పంచాయతీలో ఎస్టీ జనరల్ రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన సోమ్లనాయక్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు గ్రామంలో ఎవరూ పోటీ లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తాండా ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకం పెట్టి నన్ను గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా తాండా అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తాండా ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని సర్పంచ్ అభ్యర్థి సోమ్లనాయక్ హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అందులో మద్దూరు మండలంలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా మనం ఈరోజు మద్దూరు మండలం చంద్రనాయక్ తాండకి రావడం జరిగింది. చంద్రనాయక్ తాండని గ్రామ పెద్దలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే ఈ గ్రామ సర్పంచ్ని ఏకగ్రీవం ఎందుకు ఎన్నుకున్నారు? మనతో పాటు గ్రామ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్ గ్రామ సర్పంచ్ ఎన్నుకున్నందుకు. అసలు ఏంది గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇచ్చారు? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు సర్పంచ్గా? అన్న మేము ఇంతకుముందు ప్రజలందరూ తాండా వాళ్ళందరూ చిన్న పెద్దలందరూ కలిసి మాది ఇక్కడ మద్దూరు మండల్ చంద్రనాయక్ తాండా గ్రామ పంచాయతీ మేము ఇంతకుముందు కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాము. అయితే ఏమైందంటే ఇంతకుముందు మాస్ టీఆర్ఎస్లో ఉన్న ప్లాన్కి కాంగ్రెస్లో కలుపుకున్నాం. ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ఉండే పైన, ఇక్కడున్న కాంగ్రెస్ సర్పంచ్కు మాస్ చేస్తే ప్రభుత్వం పైన లేదని అభివృద్ధి కాలేదు. ఈసారి ప్రజలందరూ ఏకమై అందరూ అభివృద్ధి కావాలని, మాకొకటి తాండా డెవలప్మెంట్ కావాలని, రోడ్లు లేవన్నా కొన్ని, ఇంకోటి మాకు గల్లీలో జర సిసి రోడ్లు కూడా తక్కువ ఉన్నాయి. అభివృద్ధి కావాలంటే నేను గ్రామ పంచాయతీ గట్టని జాగా కూడా లేదు. నేను గిఫ్ట్ రూపంలో గ్రామ పంచాయతీకి జాగా ఎంత పడుతుందో నేను ఇస్తానని ముందుకు వచ్చినాను. మరి నాకు కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇద్దరు పిల్లలు పోటీ అయ్యారు, అవతలు కూడా మన టీఆర్ఎస్ వాళ్ళు పిల్లలు కూడా ఇద్దరు పోటీ అయ్యారన్న. 6 మంది పోటీ. అయితే 6 మంది పోటీ అయితే కూడా వాళ్ళు కూడా చెప్పారన్న, నేను జీపీకి ఇప్పిస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటే కూడా ప్రజలు అందరూ ఒక్కమై మనం ప్రభుత్వానికి పైన ఈ నియోజకవర్గంలో మన సీఎం సార్ ఉన్నాడు కాంగ్రెస్కి వెళ్ళి, మనమంతా కాంగ్రెస్ వాళ్ళమే కదా, అభివృద్ధి కావాలంటే మంచి క్యాండిడేట్కి ఎన్నుకోవాలి, మనం పైసలు వద్దు, మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ₹1 తీసుకునలేరన్న. అంటే మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఓటర్స్ ఉంటారు? మా గ్రామ పంచాయతీలోన ఎక్కువ కూడా లేదు, 300 ఓటర్స్ ఉన్నారన్న. అయితే మేము ఒక మాట ఇచ్చానన్న, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న మన కాన్షియస్లో ఉన్న మనకు శివలాల్ మహారాజ్ దేవాలయం దేవి మా మరియమ్మ దేవి అని మా తండలో గుడి అన్న 15 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉందన్న. ఇంకోటి మేము అందరం చందాసుల్లో చేసి మాకు శాతనైన కాడికి చేసామన్న. ఇక్కడ తండ ఉన్నది ఫారెస్ట్ పక్కలన్న, మేము బిద కుటుంబాలను ఒకరొకరికి 2 ఎకరాలు 1.5 ఎకరాల భూమి ఉందన్న. అవతలకి వెళ్ళి కూడా వచ్చి ఎంతోమంది మేము భూములు అమ్ముకుంటాం, ఇది చేస్తామంటే ఎందుకు, అయ్యేది ఒకటే కదా, ఎవరైనా చేయండి, ఒకటైతే బాగుంటుంది. 6 మంది పోటీ చేస్తే 6 మంది తినేస్తారు. ప్రజలకు ఏం చేసినా మనం శాపాన దలేదు కాదు, తింటారు, ఒకరికి వినుకుంటారు. మనం 6 మంది లాస్ అయినప్పుడు ఇంచుమించు అంటే 30 లక్షలు లాస్ అవుతాం. మనం ఒకరికే చేస్తాం అన్నట్ల ప్రజలు ఒకటే అందరూ ఎన్నుకున్నారన్న నన్ను. అంటే నేను ఒక మాట చెప్పానన్న, సీఎం కాన్స్టిట్యూషన్లో మన సీఎం సార్ ఉన్నాడు, ఏమున్నా మనకు 10-15 సంవత్సరాలకి వెళ్ళి శివలాల్ దేవాలయం టెంపుల్ మనకు దేవి మా మరియమ్మ దేవి గుడి పెండింగ్లో ఉంది కదా, ఆ గుడి కోసము కష్టపడతాం, అందరం కలిసి సార్తోన పోయి మనం ఈ గుడికి డెవలప్మెంట్ చేసి మన గుడి చేద్దామని ఒప్పుకున్నామన్న అందరం. అంటే ప్రజలు ఏమన్నారంటే, సరే ఇది చేస్తావు, నీవే ఉండు, ముందుకుండి నీ పని చేపిస్తావు, ఇక మిగతా వాళ్ళు కూడా ఒక్కటి కూడా మన టీఆర్ఎస్ బీజేపీ లేకుండా తండా 1 సైడ్ అయినారన్న. అసలు పార్టీ అనేది లేదన్న. అంటే ఏకగ్రీవంగా నేను గ్రామ ప్రజలు ఎన్నుకున్నారన్న. ఏకగ్రీవం కొనుక్కుంటే నేను ఏం చేశానన్న, అందరికీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను జాగా కూడా చూపించానన్న గ్రామ పంచాయతీ కట్టడానికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ జాగా చూపించానన్న, శాంక్షన్ ఉంటే దాంట్లో కట్టిస్తాము. మిగతా రోడ్లు ఉన్నాయన్న, విద్యుత్ ప్రాబ్లం చాలా ఉందన్న, కరెంటు ఈ ఇల్లు మీదకెళ్ళి చాలా వైర్లు ఉన్నాయి. ఇంకా మన ఇంకి తాండాకి వెళ్ళి మన తాండకు కూడా రోడ్ లేదన్న, దేవజనాయక్ తాండాకు రోడ్ లేదన్న, ఉమ్లానాయక్ తాండా అన్న 4 తాండాలు అన్న. ఇక్కడ దేవజనాయక్ తాండా ఈ తాండాలో ఎన్ని ఉంటాయి మీకు గ్రామ పంచాయతీలో? గ్రామ పంచాయతీలో 6 వార్డులన్న. అయితే మేము ఏం చేసామంటే దేవజనాయక్ తాండాకు, ఉమ్లానాయక్ తాండాకు, ఇటియానాయక్ తాండా, చంద్రనాయక్ తాండా అన్న గ్రామ పంచాయతీ.
ఈ 4 తాండాలు చిన్న చిన్న తాండాలన్నా కానీ మాకు చాలా బిద్ద కుటుంబం అన్న. గుడి కట్టే పరిస్థితిలో మేము లేమన్నా. అంటే మేము ఇచ్చేయగలము 10,000 5,000 జమ చేస్తాం. అలా టెంపుల్కు 30-40 లక్షలు కావాలన్నా. అంటే మా జాతిలో మా తాత నాన్న నుంచి మాకు దేవి మరమదేవి శివలాల్ మహారాజ్ అని మాకు చాలా కోరిక ఉందన్న. కానీ మాతోనే శాత కాకుండా అయిందన్న. ఎంతోమంది వస్తుండ్రు, ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారంటే చాలా పెండింగ్ ఉందన్న. దానికోసము నేను ఒక మాట ఇచ్చానన్న, మనమంతా పార్టీ అనేది లేకుండా ఏకగ్రంగా చేస్తే అందరం కలిసి సార్ దగ్గర పోతే మన సీఎం సారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు, మన మాట తీయడు, అందరు కలిసి పోదాము, మనకు సాయం చేస్తాడు, ఆ గుడి అయిపోతుంది, ఈ డెవలప్మెంట్ మనకు ఇంకా రోడ్లు కూడా అవుతుంది, గ్రామ పంచాయతీ అయిపోతుంది. మనకి ఎలాంటి సమస్య ఉన్నా మన అన్న ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న తీరుస్తాడని అందరికీ హామీ ఇవ్వడం జరిగిందన్న. అంటే గ్రామ ప్రజలకు మీకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మీకు గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఎన్నుకున్నందుకు? అన్న మా ప్రజలకు అందరికీ తాండా పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలన్న. చాలా మంచి మనసుతో కోరికతో ముందుకొచ్చి వెనుకున్నందుకు మా ప్రజలందరికీ ధన్యవాదాలన్న. ఎందుకంటే 10 సంవత్సరాలన్న, 10 సంవత్సరాలకెళ్ళి ఎన్నుకుంటున్నారు కానీ పోటీ అనేది లేదన్న. మా తండ పేద మనుషులు ఎంత ధన్యవాదాలు చెప్పాలంటే నాకు తక్కువనే అన్న. ఎందుకంటే ఎవరికి ఏ ఒక్క పెద్ద మనిషి చెప్పినా ఒక్కరి మాట తీయనన్న. అందరు ఏకమై ఏ పార్టీ ఉన్నా ఒక జాగల చేసి వెనుకునేది వాళ్ళకందరికీ ప్రజలకందరికీ ధన్యవాదాలన్న నా తరపుకెళ్ళి. ఇక మాకు ఏముందనంటే ఫస్ట్ స్టెప్లో వార్డ్ నెంబర్ చేశానన్న, సెకండ్ ట్రప్లో నాకు ఉప సర్పంచ్గా మాకు ఎన్నుకున్నారన్న, ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకున్నారన్న. గత సర్పంచ్ పరిపాలన ఎలా ఉంది మీ తాండాలో అన్న? అప్పుడు ఏముందంటే ప్రభుత్వము హామీ ఇచ్చిందన్న, కానీ పనులు కాలేదన్న. అప్పుడు పని కాలేదన్న, 25% పనులు అయినాయి, 75% పనులు ఆగిపోయినాయి అన్న. ఇప్పుడు మాకు ఆశ ఏముందంటే, ప్రజల ఆశ ఏముందంటే నిరదించాలి, మనము నిరదీసుకొని పనులు ఏమున్నా తాండా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏ గల్లీలో రోడ్ ఉన్నా ఏది ఉన్నా మనకు ఏమున్నా గల్లీలో ఏమైనా బాత్రూంలో ఉన్నా ఏమున్నా తక్కువ ఉన్నా ఇంపుడు గుంతలు తక్కువ ఉన్నా మంచి డెవలప్మెంట్ చేయాలని ఎన్నుకున్నారన్న. నేను ఖచ్చితంగా తండ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ నేను చెప్పిన మాట మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు నేను సాయం చేస్తానని ధన్యవాదాలు చెప్తున్నానన్న. మన గ్రామ పంచాయతీ విషయంలో మన ఎన్ మీడియా వాళ్ళు వచ్చినందుకు మా విషయం గురించి బయట మంచి చెడు అనేది కనుక్కునడానికి వచ్చేయడానికి మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. దయచేసి ఇదొకటన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా ముగ్గురు పిల్లల వాళ్లకు అవకాశం ఇచ్చినా ఒక దేవుడై సృష్టించిన రేవంత్ రెడ్డి అన్న కూడా సీఎం సార్ గారికి ధన్యవాదాలు చెబుతూ, ఈ భూమి మీద పుట్టిన పోరోనికి ఎంతో కాలం రాజకీయం చేయాలని అవకాశం ఉన్నప్పుడు కూడా ముగ్గురు పిల్లలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా కులికి పడుతూ రాజకీయం చేయడానికి ముందుకొస్తే కూడా ముగ్గురు పిల్లల జీవో తీసినందుకు అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకోటి, ప్రతి గ్రామంలో ప్రతి మండల గ్రామ పంచాయతీలో ఎవరైతే ఎన్నుకున్నారో, ఎవరైతే సర్పంచ్కు నిలబడ్డారో మన మంచి క్యాండిడేట్కి ఓట్లు వేస్తే అభివృద్ధి అవుతుంది. దయచేసి మీరు కూడా కోటర్లకు కానీ పైసలకు కానీ ఈ దానికి లొంగి మీరు ఓట్లు వేస్తే మాత్రం ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కాదు. దయచేసి ఏ విలేజ్లో అయితే పోటీ చేస్తున్నారో మంచి క్యాండిడేట్కి ఓటేసి దయచేసి ప్రతి ఊర్లో డెవలప్మెంట్ కావాలంటే కోటర్లు బీర్లు పైసలు తీసుకునకుండా ఆ క్యాండిడేట్కు చేసుకుంటే మన సీఎం సార్ దగ్గర పోయి అడగడానికి, పని కోసం అభివృద్ధి కోసం అడగడానికి కూడా హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరున్నా మన మద్దూరు మండలంలో కానీ తెలంగాణలో ఏ సర్పంచ్ నిలబడినా మీరు సహకరించాలి. దయచేసి అవతల పార్టీ ఇవతల పార్టీ అనకుండా మంచి క్యాండిడేట్కి చూసి అభివృద్ధి ఉంది కాబట్టి దయచేసి అభివృద్ధి అవుతుంది, నియోజకవర్గంలో అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏ రూపాయి తీసుకునకుండా మన తరపుకెళ్ళి కానీ మన నియోజకవర్గంలో మన సీఎం సార్ ఉన్నాడు కాబట్టి మంచి క్యాండిడేట్కి ఓటేయాలని ధన్యవాదాలు చెప్తూ జై రేవంత్ అన్న జై. రైట్, మరికొంతమంది తాండావాసులు మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామ సర్పంచ్ని ఆ ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారు అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నాం సార్. అయితే మీ గ్రామ సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అసలు ఎందుకు ఎన్నుకున్నారమ్మా ఏకగ్రీవంగా? పోటీ లేదా మీ గ్రామంలో? ఏం పోటీ లేదు సార్, ఇక ఉండాడు చేస్తాడు అన్ని మంచి పనులు చేయాలి అని సర్పంచ్కి పెట్టినాం సార్. కనుక్కున్నాము, మన రేవంత్ రెడ్డి అన్న కూడా ఇక్కడ మన తరపున ఉండాడు, చేస్తాడు. ఈ అన్న పోయి అడిగి, ఈ సర్పంచ్ పోయి అడిగి అన్ని పనులు చేస్తాడు, అన్ని పనులు చేసి చూపిస్తాడు మాకు ప్రజలకు అని చెప్పినాం సార్, నిలబెట్టినాం సర్పంచ్. మీ గ్రామానికి మీ తాండకు ఎలాంటి డెవలప్మెంట్ వర్కులు చేస్తాడమ్మా? ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పిండు? ఇక మా దేవి గుడి ఉండదు సార్, ఆ గుడి మళ్ళా ఇక రోడ్లు, ఇక తండ ఇక్కడ చిన్నపస్లో నుంచి రోడ్డు మాకు లేదు, ఇక్కడ పల్లెర్ల నుంచి ఉంది కానీ రోడ్డు కలపాలి.
ఇక నీళ్లు కూడా తాగానికి జర ఇబ్బంది ఉండదు. ఇక రోడ్లు కూడా ఏడ బాత్రూమ్లు లేవు, రోడ్లు లేవు. అవి అన్ని పనులు చేస్తాడు. నాకు నిలబెడితే చేస్తాడని కనుక్కున్నాం. మీ తాండా ప్రజలు అంతా ఏకమై ఎన్నుకున్నారా లేకుంటే ఏమన్నా మీ తాండాకి ఏమైనా ఆశ చెప్పిండా? ఇక ఏం ఆశ చెప్పలేడు. ఇదే అన్ని పనులు చేస్తా అంటే అందరూ ఏకాగ్రంగా రాజీ అయ్యి చేసినాం సార్. మా గ్రామం చంద్రనాయక్ తాండా. మేము చాలా పేదవాళ్ళము. ఈయనకు ఎందుకు నిలబడ్డామంటే ఇంతకుముందు లీడర్ పని చేసిండే. లీడర్ పని చేసి ఉప సర్పంచ్ చేసింది. మేము ఉప సర్పంచ్ చేసి ఇక నెక్స్ట్ సర్పంచ్ ఆయననే ఉండని పనులు చేస్తాడు, సాధిస్తాడు. ఇంటికి గుడి కట్టి తను మాటిచ్చిండు, గ్రామ పంచాయతీ స్థాని జాగి చూపెట్టిండు. ఆయనకే అందరి గుడి 6 మంది పోటీ ఉంటే కూడా వాళ్ళకు అందరి గుడి చేయమని చేసి ఆయనకే నిలబెట్టినాం. ప్రజలు సరిపోయింది. రైట్, మరికొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి, మీ గ్రామ సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మీ తాండాలో. అసలు ఎందుకోసం ఎన్నుకున్నారు? మీకు ఎలాంటి హామీ ఇచ్చాడు మీకు ఎన్నుకున్న సర్పంచ్? సర్పంచ్ సాబు మాకు మంచిగా హామీ ఇచ్చిండు. గుడి కావాలని అనుకున్నాం సార్. తండా గుడి కావాలి, రోడ్లు కావాలి, మాకు నీళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. మా సార్ మంచిగా చేస్తాడు. ముందర రమత్ రెడ్డి సార్ ఉన్నారు, ప్రభుత్వం నడుస్తున్నది. ఆ ప్రభుత్వంకి వెళ్ళి మా గ్రామ పెద్దల మేము అందరం కూడి ఆయనని ఏకాగ్రామం చేసినాం సార్.